జిల్లాల ఇష్యూ ఏపీలో మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. జిల్లాల పునర్విభజనపై కూటమి సర్కార్ మరొకసారి ఆలోచించే పరిస్థితులు వస్తాయా? గత ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజనలో రాని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? జిల్లాల పునర్విభజనతో రాయలసీమలో కూటమి ప్రభుత్వం పట్టుకోల్పోయే అవకాశం కనిపిస్తుందా? చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామన్న మాటని వెనక్కి తీసుకున్నారా? ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు రాయచోటిని వేరొక జిల్లాలో కలపడంలో ఆంతర్యమేంటి? రాయచోటి ప్రజల ఆగ్రహంతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? రాయలసీమలోని ప్రజల నిరసనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనకు సంబంధించి డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ప్రజాభిప్రాయం సేకరించిన ప్రభుత్వం వారి నుండి వచ్చిన స్పందన మేరకు కొత్త నిర్ణయాలు ఉండాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గతంలో చేసిన ప్రతిపాదనలకు సవరణలు చేయనుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడపలో కలిపి రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు చేసింది. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29 వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అనంతరం పాలనాపరంగా, అభివృద్ధి పరంగా గత ప్రభుత్వం జిల్లాల విభజనకు నాంది పలికింది. జిల్లాల పునర్విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ 26 జిల్లాలతో ఏర్పడిన నేపథ్యంలో 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబుకి జిల్లాల పునర్విభజనపై కొన్ని వినతులు తీసుకొచ్చారట. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజనపై ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారట. తాజాగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని మదనపల్లిలో విలీనం చేస్తామనే ప్రభుత్వ ఆలోచనకి ప్రజల నుంచి నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. రాయచోటి ప్రజల నిరసనలను కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందట. ఈ నియోజకవర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించి కూటమి సర్కార్ రాయచోటి అభివృద్ధిపై ఆశలు కల్పించిందని అనుకునే లోపు మదనపల్లి జిల్లాలో విలీనం చేస్తామనడంతో వ్యతిరేకత మొదలైందట. అంతేకాదు ఆ నియోజకవర్గం నుంచి సొంత పార్టీకి చెందిన నాయకులు సైతం అక్కడి ప్రజల నిరసనలకు సంఘీభావం తెలుపుతున్నారట. మరోవైపు గూడూరులోని 5 మండలాలు నెల్లూరు జిల్లాలో కలపడమే కాకుండా రాజంపేట, ఒంటిమిట్టని కడపలో కలిపే యోచనలో ఉందట కూటమి సర్కార్. దీంతో అసలు జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రజల నుంచి దాదాపు 927 అభ్యంతరాలు రావడమే కాకుండా సూచనలు సైతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో విభజన చేయకపోతే ప్రజల నుంచి మరింత నిరసన సగలే కాకుండా ఆ ప్రాంత కూటమి నాయకుల ఓటమి తప్పదనే చర్చ జోరుగానే సాగుతోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా 2024లో కూటమి పార్టీలో రాయలసీమలో మెజారిటీ స్థానాలు గెలుపొందాయి. దీంతో ఇప్పుడు మరింత అభివృద్ధి ఆయా ప్రాంతాలకు జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ ప్రాంతం నుంచి నిరసన సెగలు ఎదురవడంతో కూటమి సర్కారు రాయలసీమలో పట్టు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందట. 2024లో రాయలసీమ నుంచి కూటమి పార్టీలకు ఎక్కువ స్థానాలు గెలుపొందడం అనేది ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించిందని పెద్ద ఎత్తున అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ జిల్లాల పునర్విభజనతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారట. మరి నూతన జిల్లాల పునర్విభజన ఆలోచనలు కూటమి ప్రభుత్వానికి ఏ విధమైన ఫలితాలను ఇవ్వనున్నాయి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొందట.